నన్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఒక 7 రోజులు నేను జైల్లో ఉన్నానన్న విషయం కూడా మీకు తెలుసు. సహజంగా తన భర్తను అరెస్ట్ చేసిన తర్వాత ఏ భార్యకైనా బాధ అనిపిస్తుంది. నేను జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను చూసి నా భార్య కూడా ఏడ్చింది. ఒకరోజు జైల్లో నేను ఎలా ఇబ్బందులు పడ్డానో చెబుతూ ఉంటే నా భార్య నన్ను ఒక మాట అడిగింది. 7 రోజుల పాటు జైల్లో నువ్వు ఇబ్బందులు పడ్డావని చెబుతుంటే నా కళ్ళ వెంట నీళ్ళు ఆగట్లేదు. ప్రవీణ్ పగడాల గారిని ఒక్కడిని చేసి అంత దారుణంగా చంపుతున్నప్పుడు బిడ్డ పాపం ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడో కదా, ఎంత నొప్పితో అరుసుంటాడో, ఎవరైనా చూస్తే బాగుండని అనుకోని ఉంటాడేమో. తన భార్యకి చివరి మాటలు చెప్పలేకపోయాడు, తన బిడ్డలకి చివరి మాటలు చెప్పలేకపోయాడు, తను పెంచుకుంటున్న అనాథ పిల్లలకి వెళ్ళొస్తానని ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎంత దారుణం కదా. ప్రవీణ్ అన్న మరణం ముందు నీ అరెస్ట్ అసలు ఒక లెక్కలోనిదే కాదు అని చెప్పింది నా భార్య. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి నేను రావాలంటే నాకేమైనా వీసా ఏర్పాటు చేశారా ప్రత్యేకంగా? మహాకూటమి ఇచ్చే వీసా తీసుకొని నేను ఆంధ్రాలో కాలు పెట్టాలా? నిన్న చిలకలూరుపేటలో పాస్టర్ పేరు చెప్తే ఆయనకి ఇబ్బంది కాబట్టి చెప్పను. ఆయన చర్చ్లో ప్రవీణ్ పగడాల గారి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనులన్నీ మానుకొని ప్రత్యేకంగా ఆయన ఇంటి వెనుక, ఆయన చర్చి వెనుక తిరిగి, నువ్వు సభను ఏర్పాటు చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఒక కండిషన్ మీద నువ్వు సభ పెట్టుకోవచ్చు, అజయ్ బాబును మాత్రం నువ్వు పిలవడానికి వీల్లేదు. నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారికి నన్ను చూస్తే ఎందుకంత భయమో కూడా నాకు అర్థం కావట్లా. నేను రాకూడదా మీటింగ్లకి? నేను మాట్లాడకూడదా క్రైస్తవుల పక్షాన? అమెరికా దేశాన్ని ట్రంప్ పరిపాలిస్తున్నాడు, ఇజ్రాయెల్ దేశాన్ని నెతన్యాహు పరిపాలిస్తున్నాడు, భారతదేశాన్ని మతం పరిపాలిస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే అది. నేను అడుగుపెట్టినటువంటి ఆంధ్రదేశాన్ని కులం, మతం 2 కలిపి పరిపాలన చేస్తున్నాయి. 3 కుటుంబాలకు బానిసలు ఈ ఆంధ్ర ప్రజలు. 3 కుటుంబాలు పరిపాలించాలి ఈ ఆంధ్ర ప్రజల్ని. అయితే ఆ ముగ్గురులో ఎవరో ఒకరి జెండా మోయాలి, ఎవరో ఒకరి కరపత్రాలు పట్టుకొని ఇంటింటికి తిరగాలి, ఎవరో ఒకరికి చప్పట్లు కొట్టాలి, ఎవరో ఒకరి పార్టీ కార్యకర్తలుగా ఉండాలి. ఆ ముగ్గురు వేరే వేరుగా వారిని చూడలేము. కవల పిల్లలు వాళ్ళు. వారిని భాజపా అని పిలుస్తారు. వారిని భాజపా అని పిలుస్తారు. బా అంటే చంద్రబాబు, జా అంటే జగన్మోహన్ రెడ్డి, పా అంటే పవన్ కళ్యాణ్. అవిభక్త కవలలు వీళ్ళు ముగ్గురు. వీళ్లలో వీళ్ళకి ఎన్ని గొడవలున్నా బీజేపీని ఒక్క మాట అంటే మాత్రం ఒంటి కాలు మీద లెగిసి వస్తాడు. ఎవడ్రా నా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతోంది, ఎవడ్రా మా కాషాయపు జెండా గురించి మాట్లాడుతోంది, ఎవడ్రా మా దేశభక్తుల గురించి మాట్లాడుతోంది అనుకుంటూ ఒంటి కాలు మీద దూసుకొస్తారు వీళ్ళు. చాలామంది నా తల కావాలని అడుగుతున్నారు ఆంధ్రాలో. నా తల కాదు కదా, నా తల వెంట్రుకు కూడా ఇవ్వడు నా దేవుడు. ఇంకొంతమందికి క్రైస్తవుల మధ్యన నాకున్న స్థానం కావాలి, ఇంకొంతమందికి క్రైస్తవ హృదయాల్లో నాకున్న స్థానం కావాలి. అది ఇవ్వాల్సింది నేను కాదు, దేవుడు ఇవ్వాలి. మరికొంతమందికి నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కావాలి. దానికి అనుమతించాల్సింది కూడా జీవము కలిగిన దేవుడే. ప్రవీణ్ పగడాల గారిని చంపి ఏదో పగలబొడిసామని మీరు అనుకుంటున్నారు. ప్రవీణ్ పగడాల గారిని చంపి క్రైస్తవులకు మీరు చాలా మేలు చేశారు.
డినామినేషన్ల పేరుతో, సంఘాల పేరుతో, విశ్వాసాల పేరుతో, సిద్ధాంతాల పేరుతో, రకరకాల సంస్థల పేరుతో విడిపోయి ఉన్న క్రైస్తవులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చేయండి. చర్చిలు పరగొట్టడం మగతనం అనుకుంటున్నారు. నేను అన్నాను, అరే ఎక్కడో షేక్పేటలో ఉన్న చర్చిని పడగొట్టడం కాదు, అన్నమయ్య జిల్లాలో ఉండే చర్చి పాస్టర్ని బయటికి వచ్చి ఆయన్ని కొట్టడం కాదు, ఖమ్మంలో నాకు 2 చర్చిలు ఉన్నాయిరా, ఎప్పుడు వస్తారో వచ్చి పడగొట్టండి, నేను పిలుపునిస్తా ఉన్నా మీకు. మా దేవునికి ఆలయం మా హృదయమే తప్ప మేము కట్టిన కట్టడం కాదు. మీరు ఒకటి పడగొడితే మేము 100 కడతాం. మీకు తెలుసో తెలియదు ఆ విషయం? మీరు ఒకటి పడగొట్టేలోపు 100 కట్టేసేస్తాం మేము. మీ వల్ల కాదు ఆపడం. ఎవరైనా మనిషిని చంపాలనుకోవాలి, మీరేంట్రా ఇంత ఇల్లిటరేట్ ఫెలోస్ మాటను చంపాలనుకున్నారు. బత్తాయిగాళ్ళంతా పోయి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక గొంతు నరకాలనుకున్నారు. కానీ ఆ గొంతు ఇంతింతై వటుడింతై అన్నట్టు ప్రపంచమంతా మారుమోగుతా ఉంది. వాళ్ళ ఎలా ఆపుతారు ఆ మాటనే? చంద్రబాబు నాయుడు గారు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు అంటే ఒంటికాల మీద లెగుస్తాడు అని. నాకు 2 కాళ్ళు ఉండగా ఒంటికాల మీద ఎందుకు లెగుస్తాను నేను? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అండి అయింది. తక్కువగా చూడొద్దు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన పనిచేసినన్ని సార్లు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రంలో కానీ, ప్రత్యేక రాష్ట్రంలో కానీ ఎవరు పనిచేయాల. చంద్రబాబు నాయుడు గారికి దేవుడిచ్చినన్ని అవకాశాలు ఇంకే ముఖ్యమంత్రికి కూడా మన తెలుగు రాష్ట్రంలో ఇవ్వల. ఆయన అనుకుంటే ఒక్క సంతకంతో పేదవాళ్ళ బ్రతుకులు మార్చేయచ్చు రాష్ట్రంలో. ఆయన అనుకుంటే ఇళ్ళు లేకుండా చెట్ల కింద బ్రతికే వాళ్ళందరికీ ఒక్కరోజు ఇల్లు ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఒకే రోజు ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఉపాధి కల్పించవచ్చు, రోడ్లు వేయచ్చు, కాలేజీలు కట్టొచ్చు, హాస్పిటల్స్ కట్టొచ్చు, చారిటీలు చేయొచ్చు, చివరికి శత్రువులకు కూడా ఒక ముద్దన్నం పెట్టొచ్చు, ప్రజల గుండెల్లో దేవుళ్ళలాగా నిలిచిపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకో క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారు. అదే కష్టం అనిపిస్తుంది. క్రైస్తవుల్ని బద్ధ శత్రువుల్లాగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు బాగుండాలి అని ప్రార్థన చేసినటువంటి ప్రజలు క్రైస్తవులు. చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చేసినటువంటి ప్రజలు క్రైస్తవులు. మీ అబ్బాయి కాలం కలిసి వస్తే భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా మీరు అనుకుంటున్న మీ అబ్బాయి లోకేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నది క్రైస్తవులు. మీకు తెలుసో తెలీదో, చేగువేరా దగ్గర మొదలుపెట్టి చేతబడి దగ్గర ఆగాడు పవన్ కళ్యాణ్. ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతాలను పరిచయం చేసిన చేగువేరా నా ఆదర్శం అన్నాడు. సముద్రం ఎవడు ముందు తలవంచదు అన్నాడు. కొండెక్కడ తలవంచదు అన్నాడు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మరీ వచ్చిన ఘన చరిత్ర మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుంది. ఎవరి కాళ్ళు వదిలిపెట్టాడు ఆయన? నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కాడు, వదిలేడా? మాయావతి గారి కాళ్ళు మొక్కాడు, వదిలేడా? 15 సంవత్సరాలు చంద్రబాబు గారి కాళ్ళ దగ్గరే నాకు సుఖ నివాసం అని చెబుతున్నాడు, వదిలేడా? కమ్యూనిస్టు పార్టీల జెండాలను మోసాడు, వదిలేడా? అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళని గోచి లేకదాన్ని తంతాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసాడు, వదిలేడా? ఇవాళ ప్రపంచానికి నేను తప్ప వేరే దిక్కులేదు అని చెప్పి బాప్తిస్మం తీసుకున్నది పోయింది. నా భార్య క్రైస్తవురాలని చెప్పిన మాట పోయింది. నా బిడ్డ బాప్తిస్మం తీసుకుందని చెప్పిన మాట పోయింది. నేను యేసుక్రీస్తుని నమ్ముతానని చెప్పిన మాట పోయింది. నేను బైబిల్ చదువుతానన్న మాట పోయింది. అన్నీ పోయాయి. ఇప్పుడు నేను అన్అపాలజెటిక్ సనాతని 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 అంటున్నాడు. 18 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట్లాడతాడేమో అసెంబ్లీలో చూద్దాం అనుకున్నాను. ఆ తిరుపతి లడ్డూ గురించి తప్ప ఎంతవరకు ప్రజల సమస్య గురించి ఆయన మాట్లాడితే పాపానుభావాల వినేవాడు ఎవడైనా. ఏనంటాడు? మా తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను.
మేము అన్ని మతాలను గౌరవిస్తాం, క్రైస్తవులను గౌరవిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం. అని మా మతం జోలికి వచ్చినప్పుడు మాత్రం మేము ఊరుకోం. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాత తాకేంటి? మీ క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ ఇలా జరిగితే దేశాన్ని అల్లకల్లోలం చేసేవారు. నాకు తెలియగలుగుతాను, ఏ క్రైస్తవుడైనా ఎప్పుడైనా ఒక బస్సు పగలగొట్టిన చరిత్ర ఉందా భారతదేశంలో? క్రైస్తవుల మీద జరిగిన నీ దాళ్ళు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరి మీదైనా జరిగాయా? యేసుక్రీస్తు నమ్ముకున్నా ఉన్న ఒకే ఒక్క కారణానికి మా తలలను పగలగొడుతున్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్నా ఉన్న ఒకే ఒక్క కారణానికి ఈ గ్రంథాలను తగలబెడుతున్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్నా ఉన్న ఒకే ఒక్క కారణానికి మా ఆడబిడ్డల కొంగులు పట్టుకొని లాగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నామన్న ఒకే ఒక్క కారణానికి మీరు దళితులు కాదు అంటున్నారు, మా రిజర్వేషన్లు లాక్కుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న ఒకే ఒక్క కారణానికి తుపాకీలతో కాలుస్తున్నారు, ఇనపరాట్లతో కొడుతున్నారు, కర్రలతో రాళ్లతో దాడులు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న ఒకే ఒక్క కారణానికి ఆడబిడ్డలను నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించి మా క్రైస్తవ జాతి కాదు యావత్ భారత జాతి పరువును తీశారు. ఏనాడైనా ఏ క్రైస్తవుడి చేతిలోనైనా ఒక రాయి చూసారా? ఏ క్రైస్తవుడి చేతిలోనైనా ఓ కర్ర చూసారా? ఏ క్రైస్తవుడి చేతిలోనైనా ఓ కత్తి చూసారా? ఏ క్రైస్తవుడి చేతిలోనైనా ఓ బాబు చూసారా? అదే ఏ క్రీస్తుకో ఏ మహమ్మద్ ప్రభుత్వలో జరుగుంటే దేశం తొల్లకిందులు అయిపోయేది. యూట్యూబ్ ఛానల్స్ ఆన్ చేసి చూడండి. యేసుక్రీస్తు ప్రభువును తిట్టడం కోసమే కొన్ని వందల ఛానల్స్ నడుస్తున్నాయి. అవునా కదా? ముస్లిం సహోదరులు అంటే నీకు ఎందుకు ఇష్టం రా అంటారు. నేను ఏమంటానంటే, నేను హిందువులను కూడా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాను. నేను మనుషుల్ని ఇష్టపడతాను, మతాలను కాదు. ఒకవేళ క్రైస్తవ్యం కూడా ఒక మత పిచ్చిగా మారితే ఆ మతం నాకు వద్దే వద్దు. యేసుక్రీస్తు ప్రభువు మనిషిగా బ్రతకమని చెప్పలా, దేవుళ్లాగా బ్రతకమని పిలుపునిచ్చాడు మనుషులకి. అలా బ్రతుకుతున్నారు ఇక్కడ క్రైస్తవులందరూ కూడా. అలాంటి క్రైస్తవం మీద ఎంత దాడి జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదేమో, ఎక్కువ మాట్లాడకూడదేమో. మరీ తల్లిని పట్టుకొని ఏమని పిలుస్తున్నారు మీరు? నేను వాళ్ళ సూటిగా ఒక మాట అడుగుతా. అంబటి రాంబాబు గారి గురించి మీ అందరికీ తెలుసు. తిరుపతి లడ్డు గురించి ఏదో వివాదం జరిగి రోడ్డు మీద ఏదో ఫ్లెక్సీ పెట్టారని చెప్పి ఆయన ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాడు. మనం అందరం చూసాం. ఆ ఫ్లెక్సీ తీసేయాలని మాట్లాడే సందర్భంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి గురించి తప్పుగా ఒక మాట మాట్లాడాడు. మాట్లాడితే అంబటి రాంబాబు ఇంటిని పగలగొట్టారు, అంబటి రాంబాబు కార్లు పగలగొట్టారు, అంబటి రాంబాబు కోర్టులోనే చెప్పాడు నా కాళ్ళు పగలగొట్టారు అని. చెప్పాడా లేదా? చెప్పలేదా? అంత చేశారే. మీ తల్లిగారంటే మీకు అంత ప్రేమ. కొన్ని వందల కోట్ల మంది మరీ తల్లిని కన్న తల్లి కంటే ఎక్కువగా చూస్తాం. మా తల్లిని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళకు పదవులు ఇస్తారు. మా తల్లిని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తారు. మా తల్లిని పట్టుకొని లాభాషలో తిట్టే వారికి మీరు గౌరవాలు ఇస్తారు. ఏం మాకు కష్టం అనిపించదా? మాకు కష్టం అనిపించదా? నువ్వే పాపమన్నా చెయ్యి, క్షమిస్తాను. కానీ పరిశుద్ధాత్ముని దూషించిన పాపానికి మాత్రం క్షమాపణ లేదు. అంటే ఆయనతో మరి అక్రమ సంబంధం అంటగట్టిన వీళ్ళు నీతిమంతులు ఇది ఎక్కడ న్యాయం అని అడిగిన అజయ్ బాబు పెద్ద మోసగాడైపోయాడు. నీకు ప్రవక్తలను కించపరిచారు, భరించాం. అపోస్తులను కించపరిచారు, భరించాం. యేసు ప్రభువుని తిడుతున్నారు, భరించాం. మీకు తెలుసో తెలీదు, కర్రీ కరుణాకర్ సుగ్గునగాడు అంటారండి. అన్ని కరుణాకర్ అంటం కంటే కూడా కరోనా కర్రీగా అంటేనే అందరికి అర్థమైంది. కరోనా కాలంలో ఒక వెలుగు వెలిగాడు కరోనా కరిగాడు. వాడు బాత్రూములు గడుక్కునేవాడు సినిమా హాళ్లలో. వాళ్ళ శవశక్తి అని ఒక సంస్థ పెట్టాడు. ఆడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు యేసు ప్రభువుని తిడుతూ ఉంటాడు, పాస్టర్లను తిడుతూ ఉంటాడు, మరీ తల్లిని తిడుతూ ఉంటాడు. వాడి వాళ్ళ కొన్ని కోట్ల రూపాయలు పోగేసుకున్నాడు. ఆడి మీద ఒక్క కేసు పెట్టి లోపల పెట్టలేకపోయింది నీ దిక్కు మళ్ళీ చేత కానీ చావలేని ప్రభుత్వం. వాళ్ళ మా గురించి మాట్లాడుతున్నారు మీరు. ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదా? నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి.
ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు, యాక్సిడెంట్ అని మీరు చెప్పిన మాటే వాస్తవం అనుకుందాం. మరి ఎందుకని ఇది హత్యమో అని మాట్లాడిన వారందరికీ నోటీసులు జారీ చేశారు? ఇప్పుడు వెళతా ఉంటాం, సడన్గా ఏదన్నా ఓ హత్య జరిగిద్ది. హత్యలు కూడా అన్ని హత్యలు కాదండో. మళ్ళీ కొన్ని హత్యలు మరి కొన్ని హత్యలు కోళ్లతో మేకలతో సమానం, వాటిని పట్టించుకోరు. ఇప్పుడు ఆంధ్రాలో కోడిని కోస్తే బెయిలు, ఆంధ్రాలో కోడిని కోస్తే జైలు, మనిషిని చంపితే బెయిల్ అన్నట్టు నడుస్తుంది. సరే, ఆ తర్వాత సంగతులండి. నిన్న కాక మొన్న ఆంధ్రాలో ఎవరో ఒక దళితుడు అతను ఎస్సీ ఎవరో పసిబిడ్డను పాడు చేశాడు అని తెలిస్తే వాడిని అరెస్ట్ చేశారు. తెల్లారేసరికి వాడి శవం ఎక్కడ దొరికింది? చెరువులో దొరికిందా లేదా? ఆ తర్వాత ఇంకొక కుర్రాడు ఎవడో మైనర్ బాలికని ఇబ్బంది పెట్టాడు అంటే వాడిని అరెస్ట్ చేశారు. తెల్లారేసరికి వాడి శవం ఎక్కడ దొరికింది? చెరువుల్లోనే దొరికింది. మరి నిన్న కాక మొన్న ఒక పూజారి 17 సంవత్సరాల ఆడబిడ్డని గర్భవతిని చేశాడే, వాడు ఎందుకని ఇంకా జైలు కూడా పోలా? వాడు ఎందుకని ఇంకా రాజులాగా దొరుకుతున్నాడు? వాడి శవం ఎప్పుడు దొరికింది చెరువులో? అడుగుతున్న సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు. అంటే కులాన్ని బట్టి మీరు కూడా మాతో సమానమేనా అంటది ఆయన ఇన్నర్ ఫీలింగ్. పైకి అనలేండి. ఎప్పుడో ఒకసారి అన్నాడు దళితుల్లో పుట్టాలని ఎవడు మాత్రం అనుకుంటాడు అని గబుక్కుని అన్నాడు. రోజారెడ్డి అక్క కూడా అంతే, నేనేమి దళితుడిని కాదులే, నన్ను ముట్టుకోవచ్చు అని. మనం అంటే బయటికి మాట్లాడతాం, కొంచెం పౌరుషం ఎక్కువ కదా, మనకి కోపం ఎక్కువ ఉంటుంది, ఏమీ ఉండదు. కానీ ఆత్మగౌరవానికి మాత్రం అస్సలు తక్కువ ఉండదండి మనకి. 3 పూట్ల తినడానికి తిండి కూడా దొరకదు, కానీ మాట అంటే మాత్రం తట్టుకోలేం. కష్టపడుతున్నాం, తింటున్నాం, నువ్వెవడు నన్ను అనడానికి అని అంటాం మనం.